నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో యువత రాళ్లు వదిలి పెన్నులు పుస్తకాలతో పట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ. 100 రోజుల పాలనలో 1000 అడుగులు ముందుకు వెళ్లారు. కూటమి నాయకుల సమావేశంలో సీఎం చంద్రబాబు. నన్ను ఇబ్బంది పెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోండి. హోంమంత్రి అనితను కోరిన సినీ నటి జగ్వాణి. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు దుర్గార్కపు వ్యాఖ్యలు సరికాదు. తప్పు చేస్తే ఏ విచారణకైనా సిద్ధం. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. జమ్మూ కాశ్మీర్ యువత రాళ్లను పడేసి పుస్తకాలు పెన్నులు పట్టుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం శ్రీనగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తొలి దశలో ఎలాంటి భయం లేకుండా ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ 3 పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారన్నారు. వారి స్వార్థం కారణంగా కాశ్మీరీ ప్రజలకు పెను నష్టం వాటిల్లిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. కుట్రలు చేసే ప్రతి శక్తిని ఓడించి తీరుతామని మోదీ తెలిపారు. मैं बाबा बैद्यनाथ और बाबा बासुकीनाथ के चरणों में प्रणाम करता हूं। मैं भगवान बिरसा मुंडा की वीर भूमि को भी नमन करता हूं। आज बहुत ही मंगल दिन है। इस समय झारखंड में प्रकृति पूजा के पर्व आज कर्मा की उमंग है। आज सुबह जब मैं रांची एयरपोर्ट पर पहुंचा तो एक बहन ने कर्मा पर्व के प्रतीक इस जावा से मेरा स्वागत किया। इस पर्व में बहनें अपने भाई की कुशलता की कामना करती हैं। मैं झारखंड के लोगों को कर्मा पर्व की बधाई देता हूं। आज इस शुभ दिन झारखंड को विकास का नया आशीर्वाद मिला है। 6 नई वंदे भारत ट्रेनें 650 करोड़ से ज्यादा की रेलवे परियोजनाएं कनेक्टिविटी और यात्रा सुविधाओं का కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తుంది. ఈ 100 రోజుల్లో పాలన పరంగా 1000 అడుగులు ముందుకు వేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 26 వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే పాలన ఎలా ఉంటుందో ఈ 100 రోజులు ఒక ఉదాహరణని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులంతా నెలకు 10 రోజుల పాటు ప్రజల్లో ఉండాలని టీడీపీ అధినేత ఆదేశించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం కూటమి ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఒక 100 కోట్లు మూలధనం పెడితే దాన్ని 5,000 కోట్లు గెలుస్తుంది, మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం, కొడుతున్నాం, నెగిటివ్ థాటే ఉండకూడదు. 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. మనం అనుకుంటున్నాం, చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉంటారు, వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు, భయం లేదు ఆయన దగ్గర. అంటే ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను. జాతీయ స్థాయిలో చూశాను, ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను. అసలు ఈయనకి నేను ఒకటే అనుకున్నాను లోపల కొంచెం, అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ క్వశ్చన్ లేదు. ఈయనకి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నిస్సొత్తవుతూ అయిపోయినా, కుటుంబ సభ్యుల్ని కించపరిచినా,
ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురి చేసిన కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ముంబై సినీ నటి జత్వాని గురువారం అమరావతిలోని హోంమంత్రి అనితను కలిసింది. తనపై అక్రమ కేసులు, వేధింపులపై న్యాయం చేయాలని హోంమంత్రిని కోరింది. సీనియర్ సిటిజన్ గా ఉన్న మా తల్లిదండ్రుల పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును మంత్రికి సువివరంగా తెలియజేశారు. తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని జత్వాని వారి తల్లిదండ్రులు హోంమంత్రిని కోరారు. తన మీద ఉన్న కేసును విత్డ్రా చేయించాలని కోరినట్టు నటి జత్వాని మీడియాకు వివరించారు. నాకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరుతున్నామని, కేసును మరింత త్వరగా విచారణ చేయాలని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇంకెవరికి జరగకుండా చూడాలని కోరారు. తిరుమల తిరుపతి ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారని, దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మాట్లాడారంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దెబ్బతీశారని ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని, నా కుటుంబం అంతా ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధమన్నారు. స్వామివారి ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యిని వాడామని, తిరుమల పవిత్రను కాపాడామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. ఇంతకన్నా నీచమైన, ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా, న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే 100 రోజుల పాలనలో చెప్పిన హామీలు అమలు చేయలేదు. వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై, మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలు కప్పుచ్చుకోవడం కోసం ఈ దుష్ప్రచారం, మరీ ఎంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారానికి తెరలేపారు. హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది. రాత్రి నుంచి నేను చూసిన వెంటనే రియాక్ట్ అయ్యాను. దాని మీద ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వివరంగా ఏ విధంగా గత 5 సంవత్సరాలు మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి, భక్తులకు ఇచ్చే లడ్డూలు తయారు చేయడంలో కానివ్వండి, ఏ విధంగా నాణ్యతను పాటించాము, ఏ విధంగా 2014 నుంచి 15 వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము 2019 నుంచి 24 వరకు చేశాము, కొన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది.
మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2019లో 2014 నుంచి 15 వరకు ఏదైతే సిస్టమ్ ఉందో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్ర పెట్టుబడి సాయం చేస్తుందన్నారు. గురువారం రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో రైతులకు 3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలపై దృష్టి సారించి పెంచిందని, సహకార రంగం పునరుజ్జీవానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 3 లక్షల కోట్ల నిధులు ఖర్చు చేశామన్నారు. ఇది సంకల్పం. అయితే ఈ సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్లయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు. దానికి ఈరోజు మళ్ళీ మధ్యలో ఒకంత అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన 4th స్టేజ్ 4వ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ 25,000 గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు, ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా 100 రోజులు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిరాజ్. ఈ రోజు రాంపురం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్ లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు కూటమి నేతలు పన్నాగాలు పడుతున్నారని ఆరోపించారు. 97 వార్డ్ కార్పొరేటర్ సేనాపతి వసంత భర్త శంకర్రావు బాగూతం ఇందుకు నిదర్శనంగా ఉందని చెప్పుకొచ్చారు. భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూములను మాయం చేసే దిశగా శంకర్రావు చేస్తున్న అన్యాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆదిరాజ్ అధికారులను కోరారు. సర్వే నంబర్ 113లో జరుగుతున్న అన్యాక్రాంతాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే భక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మాయం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా షెడ్స్ నిర్మిస్తూ ఇష్టారాజ్యంగా పన్నులు పొందడం అధికార దుర్వినియోగమని స్పష్టం చేశారు. ఎలక్షన్ లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏ రకంగా తిరిగి సంపాదించుకోవాలి అనేది నేను కూడా, ఎందుకంటే పత్రికల్లో వస్తుంది, ప్రజలందరూ కూడా దీని మీద మాట్లాడుకుంటున్నారు. సుమారుగా 3,50,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డును పీకి పడేసి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ లో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డును కూడా పీకి పడేసి వాళ్ళు సుమారుగా 500 గజాల భూమి రేక్ షెడ్ లాంటిది వేసి దాంట్లో నివసిస్తున్నట్టుగా సాక్షాత్తు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత గారి పేరు మీద, వాళ్ళ భర్త శంకర్రావు గారి పేరు మీద ఇవాళ హౌస్ ట్యాక్స్లు కూడా ఇచ్చి కరెంట్ మీటర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే సార్ ఒకసారి అలా చూడండి సార్. నమస్కారం. ఇంకా నిన్నే కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో అట్లా కూడా చూసాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది అని చెప్పి చూసాం. ఈ 100 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు, లేదంటే ఏం చేశారు అంటే అన్ని పక్కన పెడితే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయడం,
ఒకవైపు అయితే, మరొక వైపు అప్పుడే ఈ 100 రోజులు పూర్తి కాకముందే ఎలక్షన్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏ రకంగా తిరిగి సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా గట్టిగా దృష్టి పెట్టారు కూటమి ప్రభుత్వం నాయకులు. దానికి ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి 97వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి సేనాపతి వసంత గారి భర్త శంకర్రావు గారు, ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఏంటంటే ఈ మధ్యన మనం నిత్యం పత్రికల్లో కూడా చూస్తున్నాం, మీడియాలో కూడా. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే వీధి మండలం దారకొండ, గుమ్మిరేవుల, దుబ్బలవాడ, సీలేరు, గాలికొండ, అమ్మవారి దారకొండ పంచాయతీల్లోని గిరిజన ప్రజలు సెప్టెంబర్ 8 అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు తీవ్రమైన విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విశాఖ అల్లీపురంలోని సిపిఐ విశాఖ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, కార్యవర్గ సభ్యురాలు ఏ విమల, సిఎన్ క్షేత్ర పాల్ తదితరులతో కలిసి ఆయన అల్లూరి జిల్లాలో వరద ప్రభావంపై మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో వేలాది గిరిజన కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి భూమి కోతకు గురై వందల గ్రామాల పంట భూముల మీదుగా నీరు ప్రవహించింది. చట్రాయిపల్లి గ్రామంలో ఒక మహిళ మృతి చెందినట్టు తెలిపారు. వరదల్లో కొందరు గాయపడ్డారు. గ్రామాలను ఆనుకుని ఉన్న గిరిజనులు సాగు చేసుకుంటున్న పంట భూములు సహా మొత్తాన్ని తుడిచిపెట్టేసిందని వరదల పరిస్థితిని వివరించారు. వర్షాలు దానివల్ల జరిగినటువంటి నష్టం మనందరికీ తెలుసు. విజయవాడ బుడమేరు విజయవాడ ముంచేసింది. ప్రభుత్వ యంత్రాంగం కూడా సకాలంలో స్పందించి దాని మీద వాళ్ళకి పునరావాసం కల్పించడం కానివ్వండి, సహాయ సహకారం అందించడం కానీ చాలా పెద్ద ఎత్తున కలిగారు. అదే సమయంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో 6 పంచాయతీలు, జీకే వీధి మండలంలోని 6 పంచాయతీలు, దారకొండ, గాలికొండ, అమ్మవారి దారకొండ, గుమ్మిరేవుల, సీలేరు, దుప్పులవాడ పంచాయతీల్లో కుంభవృష్టి కురిసి ఆ రోజు రాత్రి ప్రాణ నష్టం అయితే ఒకరే మరణించారు. ఒక మహిళ మరణించింది, ఇంకొక ఆమెకి కాలు ఇరిగింది తప్ప మిగతా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. అంటే గిరిజనులకి అలా కొండ కోణంలో నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమై ఉంటుంది ఏదో జరుగుతుందని చెప్పి. రాత్రి 9 గంటలకి ఎప్పుడైతే నీరు రావడం, పైనుంచి రావడం ప్రారంభించిందో వాళ్ళ ఎత్తైన ప్రాంతాలకి పిల్లా పాపుతో వర్షంలోనే చీకట్లోనే కొండలు ఎక్కేశారు. దానివల్ల ప్రాణ నష్టం జరగలేదు. కానీ గిరిజనుల జీవితాలన్నీ కూడా దెబ్బతినిపోయాయి. వాళ్ళ ఇళ్లలోకి మొత్తం నీరు పోయి నిత్యావసర సరుకులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. దాంతోపాటు కొన్ని ఇల్లులు అయితే కొట్టుకొని పోయాయి. ఒక ఇల్లు నిలబడి ఉన్నటువంటి మహిళ పేరు పడాల మంజుల. వాళ్ళు అక్కడ నిలబడిన చోట వాళ్ళ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోనే నిద్రిస్తున్నారు. రాత్రి ఎందుకో వాళ్ళు ఆయన కాదు కరెంట్ అది పోయింది, ఏమవుతుందో మనం కొంచెం పక్కన డాబా మీదకి వెళ్దామని చెప్పని, అంటే డాబా ఇంట్లోకి వెళ్దామని ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంట్లో కూడా నీరు వస్తుంటే మెట్లెక్కి పైకి వెళ్ళిపోయారు. ఆ ఇంటి లెవెల్ వరకు, స్లాబ్ లెవెల్ దాకా అక్కడ గడ్డ పారింది. గడ్డల యొక్క గమనాలే మారిపోయాయి. మొత్తం రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఎప్పటికీ కూడా లోపల గ్రామాలకు వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి లేదు. ఆ గడ్డల్లో నుంచి దిగి ఒకరి చేయి ఒకరు పట్టుకొని దాటాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వందల ఎకరాల భూమి కనిపించకుండా పోయింది. దాదాపు 40-50 అడుగుల ఎత్తున్నటువంటి వృక్షాలు కూడా. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా జరుగుతుందని, ఈ ధర్నాలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న పర్మనెంట్ కానీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ జగదాంబ సిఐటియు ఆఫీస్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పి కుమార్ మాట్లాడుతూ రోజు రోజుకి ప్రభుత్వ రంగ సంస్థలలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతుందని, వీరి స్థానంలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. ఉదాహరణకు విశాఖపట్నం పోర్ట్ ఈ డాక్ లో సుమారు 2400 మంది పర్మనెంట్ కార్మికులు ఉండగా 10,000 మంది ఉన్నారని, షిప్ యార్డ్ లో 700 మంది పర్మనెంట్ కార్మికులు ఉండగా 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. హెచ్పిసిఎల్ లో 600 మంది పర్మనెంట్ కార్మికులు ఉండగా సుమారు 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30వ తారీఖు నాడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలాగే పర్మనెంట్ ఏతర కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనే డిమాండ్ తోటి
మహాధర్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే విశాఖపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో 30వ తారీఖు నాడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అలాగే ప్రైవేటు పరిశ్రమల్లోనూ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కాంట్రాక్ట్ కార్మికులు అనేవాళ్ళు రోజురోజుకి సంఖ్య పెరుగుతూ ఉంది గణనీయంగా. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, హెచ్పిసిఎల్, స్టీల్ ప్లాంటు, బిహెచ్ఈఎల్, షిప్ యార్డు, ఇలాగా ఏ ప్రభుత్వ రంగ సంస్థ చూసినా, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో చూసిన మున్సిపాలిటీ కానీ, యూనివర్సిటీలు కానీ, అలాగంటే మెడికల్ అండ్ హెల్త్ కానివ్వండి, ఇలాగ ఏ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సంస్థలు చూసినా సరే గణనీయంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతుంది. పర్మనెంట్ కార్మికులు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కానీ, చనిపోయినా కానీ ఎక్కడా కొత్త రిక్రూట్మెంట్ అనేది చేయటం లేదు. వాళ్ళ ప్లేస్లను కూడా రీప్లేస్ చేయటం లేదు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికులు విపరీతమైన దోపిడీకి గురవుతున్నారు. ఒక పర్మనెంట్ వర్కర్కి ఇచ్చే జీతాన్ని 5-6 కాంట్రాక్ట్ కార్మికులకి ఇచ్చి పని చేయించుకుంటున్నారు. వీళ్ళ యొక్క శ్రమ దోపిడీ విపరీతంగా జరుగుతోంది. వీళ్ళకి ఎక్కడా ఉద్యోగ భద్రత కానీ, కనీస వేతనాలు కానీ, ఇతర చట్టాలు కానీ ఏమీ కూడా అమలు చేయటం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే పని, శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో ఒకే పని పర్మనెంట్ వర్కరు, కాంట్రాక్ట్ వర్కరు చేసినట్టయితే పర్మనెంట్ వర్కర్కి వచ్చిన జీతాన్నే కాంట్రాక్ట్ వర్క్ కూడా ఇవ్వాలి, అంటే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అని చెప్పి జడ్జిమెంట్ ఉంది. కానీ ఆ జడ్జిమెంట్ని ఏ ఒక్క యాజమాన్యాలు అమలు చేయటం లేదు, ఏ ఒక్క ప్రభుత్వం కూడా అమలు చేయటం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకి రకరకాల పేర్లు పెట్టి కంటింజెంట్ అని, ఎన్ఎంఆర్ అని, టైమ్ స్కేల్ అని, పీస్ రేట్ అని, 28 days అని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 24న జరిగే గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా తీర్మానం చేయాలని వామపక్ష కార్పొరేటర్లు గంగారావు స్టాలిన్ డిమాండ్ చేశారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే ఆదుకోవాలని, ముడి పదార్థం సరఫరా చేయాలని, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని, ఇతర డిమాండ్లతో జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఉక్కు మంత్రిని కలవాలని డిమాండ్ చేశారు. ఇప్పట్లో సాధించుకోకపోతే భవిష్యత్తులో ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1966లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఆంధ్ర ప్రజానీకం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి చేసినటువంటి పోరాట ఫలితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పబ్లిక్ సెక్టార్లో వచ్చింది. సుమారు 26,000 ఎకరాల భూమిలో ఈ ప్లాంట్ ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. ఈ రోజున విశాఖపట్నం డెవలప్ అయిందంటే, ఒక స్టీల్ సిటీగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందంటే అది బికాజ్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కారు చౌక్ అమ్మేయటానికి 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు పన్ని ఈ 10 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్కి సరైనటువంటి సహకారాన్ని ఇవ్వకుండా దాన్ని నష్టాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితిని కల్పించారు. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర ప్రజానీకం అటు కూటమిని గెలిపించినట్లయితే తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ మళ్ళా పబ్లిక్ సెక్టార్లో ఉంటుంది అనేటువంటి ఆశతోటి గెలిపించారు. పల్లా శ్రీనివాస్ని గాజువాక ఎమ్మెల్యేగా 95,000 మెజార్టీతో గెలిపించారంటే అక్కడ ఉన్న ఓట్లన్నీ ఎవరివి? 150% పైన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్వి. కనుక ఈయన నరేంద్ర మోడీతో కలిసి అమ్మేస్తారని గెలిపించారా? కాదే, రక్షిస్తారని గెలిపించారు. కనుక మేము ముఖ్యంగా కార్పొరేటర్స్ ఈ రోజుని సిపిఐ సిపిఎం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నిరసన కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మేము కోరింది ఒకటే, మేయర్ గారిని ఒక లెటర్ కూడా ఇచ్చాం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో ఈ రోజున గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ముడిపడి ఉంది కనుక ఈ స్టీల్ ప్లాంట్ని సేల్లో విలీనం చేయాలని, అట్లాగే 5,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్కి ఇవ్వాలని, ఉన్నటువంటి రుణాల మీద మారటోరియం ప్రకటించాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఏంటంటే జీవీఎంసీలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ని మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు కూడా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారిని కలాలని ఒక తీర్మానాన్ని మీరు 24 జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో పెట్టాలి. ఉక్కు కార్మిక సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన నేత పొలిశెట్టి సత్యనారాయణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ విశాఖ జిల్లా కౌన్సిల్ అధ్యక్షుడు అచ్యుతారావు డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకై 1340 రోజుల నుంచి కార్మికులు, కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నాయని, వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పోలిశెట్టి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రైవేటీకరణ చేసే విషయంలో కార్మిక సంఘాల నాయకులు అవిశ్రాంత కృషి చేస్తున్నారని, వారి ప్రయత్నాన్ని నీరుగార్చే విధంగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు సరికాదన్నారు. తక్షణమే కార్మిక సంఘాల ప్రతినిధులకు బొలిశెట్టి క్షమాపణలు చెప్పాలన్నారు.
కార్మిక వర్గాన్ని మోసం చేస్తూనే ప్రకటనలతోనే పరిమితమవుతున్నాం తప్ప ఆచరణలో ఎక్కడా కూడా దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం లేదా కాయిలా పడ్డ పరిశ్రమను రక్షించాలనే ఉద్దేశం ఏకాశాలు కనపడకపోగా రీసెంట్గా జనసేన నాయకులు గొల్లిశెట్టి సత్యనారాయణ గారు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాన్ని కార్మిక నాయకుల్ని అసభ్యంగా తోలనాడని ఏఐటీసీ విశాఖ జిల్లా సమితి ఖండిస్తూనే వారి అధినేత అయినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ఒక బహిరంగ లేఖని పంపిస్తున్నాం. ఎందుకంటే గొల్లిశెట్టి సత్యనారాయణ గారికి వారి చరిత్ర ఏమిటంటే బినామీ కాంట్రాక్ట్ కాబట్టి ఆయన బినామీ మాటలే మాట్లాడుతున్నాడు అన్నది మాకు అర్థం అవుతుంది. ఆయన చేత ఎవరో వెనకుండి మాట్లాడిస్తున్నారు తప్ప ఆయనకి ట్రేడ్ యూనియన్ గురించి ఏబీసీడీ తెలియవన్నది ఏఐటీసీ ఘంటాపదంగా చెప్పగలరు. చరిత్ర ఉంది ఈ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి. ట్రేడ్ యూనియన్ పుట్టాకే ఈ దేశంలో రాజకీయ పార్టీలు పుట్టాయి. అది కమ్యూనిస్ట్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో 1920లో ఏఐటీసీ పుట్టిన తర్వాతే రాజకీయ పార్టీలు ఇక్కడ పుట్టాయి. ట్రేడ్ యూనియన్ స్వతంత్ర ఉద్యమం నుండి అనేక ఆటుపట్ల ట్రేడ్ యూనియన్లు కార్మిక వర్గం ఈ దేశంలో నిలబడ్డాయి. సరే పొరపచ్చం లేవా అంటే భేదాభిప్రాయాలు లేవా అంటే ఈ భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం. ఈ భారతదేశ ప్రజల్లో అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక సంప్రదాయాలు ఉన్నాయి, అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. కానీ సమయం వచ్చినప్పుడు కార్మిక వర్గం అంతా కోట్ల మంది రోడ్డులెక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నరేంద్ర మోడీ వచ్చిన 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు సార్వత్రిక సమ్మెలు జరిపింది. కార్మిక వర్గం అంతా ఏకతాటి మీద దేశవ్యాప్తంగా కోటాది మంది సమ్మె చేశారు. ఈ గొల్లిశెట్టి వారికి చరిత్ర తెలియదు. వారు ఎందుకంటే బినామీ కాంట్రాక్టర్ కాబట్టి బినామీ మాటలు మాట్లాడి అసభ్య పదజాలం కార్మికులు అమ్మిపోయారు, కార్మికులు దొంగలు, ఎవడైనా కార్మిక నాయుడు తప్పు పని చేస్తుంటే మొత్తం కార్మిక వర్గాన్ని నిందించవలసిన అవసరం లేదు. నీకేమైనా దమ్ముంటే అవి స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర శిబిరం దగ్గరికి వచ్చి ఫలానా నాయకుడు తప్పు పని చేశాడు, లేకపోతే ఫలానా నాయకుడి వల్ల ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్పగల ధైర్యం నీకుందా? నీకు అసలు ట్రేడ్ యూనియన్ ఉద్యమం గురించి ఏమైనా తెలుసా అని చంద్రబాబు పాలనలో ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట మొదలైందని టీడీపీ సీనియర్ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ పాలనలో ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదని అన్నారు. ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు వస్తుంటే సంతోషించాల్సిన సమయంలో జగన్ బాధపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విజనరీ పాలనను చూసి నేడు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా, యుఏఈ ఆసక్తి చూపిస్తున్నాయి. 250 కోట్లతో పలు సంస్థలు ఏర్పాటు కానున్నాయని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు బీసీఐ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. 300 కోట్లతో హెచ్పిసిఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ వంటి ప్రఖ్యాత సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచి మొదలు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో తెలుగువాడిగా పుట్టిన ప్రతి వాడు ఏపీ ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషించాలి. కానీ జగన్ బాధపడుతున్నాడు, రాజధానిపై విషం కక్కుతున్నాడని విమర్శించారు. అమరావతి ఇంత పెద్ద వరదల్లో కూడా సేఫ్ ప్లేస్ కింద, సేఫెస్ట్ క్యాపిటల్ ఏరియా కింద రుజువైంది. ఆ రోజు సెప్టెంబర్ 1వ తేదీ 26 నుంచి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అరౌండ్ 260 to 290 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా 11,40,000 క్యూసెక్స్ వరద వచ్చింది. అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే. అటువంటి అమరావతిని ఇప్పుడు ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది. దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా. ఇప్పుడు ఎక్స్ఎల్ఆర్ఐ వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 250 కోట్లతో ఏర్పాటు చేయాలని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పెట్టాలని,
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబుతో వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. 300 కోట్లతో హెచ్పిసిఎల్ ప్లాన్ చేస్తుంది. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఇక్కడ మొదలుపెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాయి. ఏఐ హబ్ కింద ఒక 150 కోట్లు పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని. మధురవాడ సర్వీస్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి కారును రోడ్డుకు అడ్డంగా పార్కింగ్ చేసి డీమార్ట్ లో షాపింగ్ కి వెళ్లాడు. సుమారు 2 గంటలకు పైగా కారును సర్వీస్ రోడ్డుపై నిలిపివేయడంతో గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలాంటి నిత్యం రద్దీగా ఉన్న రోడ్లపైన ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో పోలీసులకు సహకరించవలసిన వాహనదారులు అంత నిర్లక్ష్యంగా పార్కింగ్ చేసి షాపింగ్ చేయడానికి గుర్తు తెలియని వ్యక్తిపై వాహనదారులు మరియు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ లో యువత రాళ్లు వదిలి పెన్నులు పుస్తకాలతో పట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ. 100 రోజుల పాలనలో 1000 అడుగులు ముందుకు వెళ్లారు. కూటమి నాయకుల సమావేశంలో సీఎం చంద్రబాబు. నన్ను ఇబ్బంది పెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోండి. హోంమంత్రి అనితను కోరిన సినీ నటి జగ్వాణి. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు దుర్గార్కకు వ్యాఖ్యలు సరికాదు. తప్పు చేస్తే ఏ విచారణకైనా సిద్ధం. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఎదురొస్తు పిలిచిన మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.